సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి డబ్బు అందబోతుంది, ఒక్కసారి విను, సంతోషిస్తావు, నీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది తల్లి అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. ప్రతి మనిషి జీవితంలో ఒక యంత్రంలా పనిచేస్తున్నది డబ్బు. ఈ కాలంలో డబ్బుకి ఉన్న విలువ మనుషులకు ఇవ్వటం లేదు. ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటి అంటే, డబ్బు ముఖ్యంగా ప్రధానమైనది. డబ్బు ఎక్కడైతే కొలువుదీరి ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. విలువలు, గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి వారికే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. డబ్బున్న చోటే పలుకుబడి ఉంటుంది. తల్లి, ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకో, డబ్బు అనేది చివరి దాకా ఉంటుందా? మనుషులే శాశ్వతం, ప్రేమలే శాశ్వతం అని చెప్పి ఎవరైతే నీతులు చెబుతారో వారికి డబ్బు మీద ఎక్కువ వ్యామోహం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే అలా వ్యామోహం ఉండడం అనేది నా దృష్టిలో తప్పేమీ కాదు. ఎందుకంటే బిడ్డ, డబ్బు లేనిది ఈ భూమండలంలో ఏదీ కూడా కొనలేవు. అవును కదా? ఆఖరికి ప్రేమ, ఆప్యాయతలతో సహా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇప్పుడున్న ఈ కలికాలంలో ఇదే జరుగుతుంది. ఎవరైనా కానీ నీతో స్నేహం చేయాలన్నా కానీ, నీతో బంధుత్వాన్ని కలుపుకోవాలన్నా కానీ, నీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ప్రత్యేకమైన విలువని ఇవ్వాలి అన్నా కానీ డబ్బే కావాలి. అదేవిధంగా నీకు నచ్చిన వస్తువు కొనుక్కోవాలి అన్నా కానీ, నీ కోరికలు తీర్చుకోవాలన్నా కానీ, నీ కడుపు నింపుకోవాలన్నా కానీ, ఆఖరిగా నీకు నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా కానీ డబ్బే కావాలి కదా. ఇటువంటి డబ్బుని ఎన్నడూ చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఇప్పుడు ఏదైనా కూడా జరుగుతుంది. కానీ ఈ డబ్బుని సంపాదించే విషయంలో ఎప్పుడూ కూడా పక్కవాడి కడుపు కొట్టకూడదు. ఎవరిని కూడా మోసం చేయకూడదు. తల్లి, నీ కష్టంతో, నీ శ్రమతో నువ్వు రూపాయిని సంపాదించి చూస్తే ఆ రూపాయి నీకు లక్షలు తీసుకొచ్చి పెడుతుంది. బిడ్డ, నీకు లక్షలు వచ్చే అవకాశం అనేది తప్పకుండా నీ జీవితంలో రాసి ఉంది తల్లి. కాకపోతే ఇప్పుడు నీ విషయంలో జరుగుతున్నది ఏంటంటే, నీ వాళ్ళే నీ యొక్క ఎదుగుదలను చూసి ఏడుస్తున్నారు. నీ వాళ్ళే నీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు. నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. అవును తల్లి, ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి జరుగుతున్నది అదే. కనుకనే ఎవరైనా ఏమైనా అంటే అనుకొని, ఎవరు ఏదైనా చేస్తే చేసుకొని, కానీ ఏదీ కూడా మనసుకు తీసుకోవద్దు. నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది నీ మనసుకి పూర్తిగా నచ్చినట్లయితే, దాని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నట్లయితే అది చేస్తే నీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. అనుకుంటే ఎవరు ఏమనుకున్నా సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నీ జీవితంలో నిన్ను వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళే నిన్ను మెచ్చుకునే రోజు ముందుంటుంది. దీనికోసం నువ్వు కొంచెం కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్లుగా నీ జాతకమే మహజ్జాతకముగా మారుతుంది. నువ్వు ఏది పట్టినా కూడా అది బంగారంగా మారుతుంది. కాకపోతే మొదట్లో కొంచెం ఒడిదుడుకులనేవి జరుగుతూనే ఉంటాయి. తల్లి, నీ మీద పడే ఏడ్చేవారు ఎప్పుడూ ఉండే ఉంటారు. నువ్వు ఎప్పుడైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, శారీరకంగా బలంగా ఉండడం కన్నా కూడా మానసికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. ప్రతి చిన్న విషయానికి కృంగిపోతున్నావు. దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకుంటున్నావు. ఇదంతా కూడా నీకు అవసరం లేదమ్మా. ఎందుకంటే నీ యొక్క విజయం ఏదైతే ఉంటుందో
ఉంటుందో ఆ విజయం అనేది ఆహ్వానించే సమయం ఆసన్నమైంది. ఇలా నువ్వు ఎవరి గురించో ఆలోచించి నీ సమయాన్నంతా నువ్వు వృధా చేసుకుంటే నీ యొక్క విజయాన్ని వేరే వారు తన్నుకుపోయే అవకాశం ఉంటుంది. కొంచెం శ్రమించు. నీ యొక్క ఆలోచనలే నీకు లక్షలు తెచ్చిపెడతాయి. నీ యొక్క పనితనమే నిన్ను ఒక హోదాలో కూర్చోబెడతాయి. నీ యొక్క మానసిక ఉత్సాహమే నిన్ను మరింత రెట్టింపు ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. కనుకనే నువ్వు ఏదైతే చెయ్యాలి అని ఆలోచించుకుంటున్నావో వెంటనే మొదలుపెట్టు. ఎందుకంటే నీకు ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. నువ్వు ఎక్కడ చెయ్యి పెట్టినా కానీ, నువ్వు ఏ పనిలో చెయ్యి పెట్టినా కానీ అందు నుంచి నీకు ఖచ్చితంగా డబ్బు అనేది వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటినన్నింటినీ కొంచెం సరిచేసుకుని అడుగు ముందడుగు వేయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా డబ్బు అనేది నీకు తప్పకుండా వచ్చే అవకాశం ఇప్పుడే ఉంది తల్లి. కనుకనే అవకాశాన్ని నీ యొక్క మానసిక ఆందోళనలతోటి వారేదో అనుకుంటున్నారు, వీరేదో అనుకుంటున్నారు, అయ్యో నేను ఇది చేస్తే వారు నన్ను తప్పు పడతారేమో అనే ఆలోచనతోటి నీ ముందు ఉండే ఈ బంగారపు అవకాశాన్ని ఎన్నడూ పాడు చేసుకోవద్దు. నీ ప్రపంచంలో నీ గురించి నెగిటివ్గా చెప్పుకునే వాళ్ళు ఎక్కడ చూసినా ఉండనే ఉంటారు. ఎందుకంటే ఇదే లోక సహజం. కనుకనే వాటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా నువ్వు చెయ్యాలనుకున్న పని మీదనే పూర్తి శ్రద్ధ పెట్టు. తల్లి, నీకొక తెలియని విషయం చెబుతాను విను. ఏంటి అంటే తల్లి, నువ్వు ఏదైతే ఇప్పుడు జరగాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఒక్కరోజు కూడా ఆలోచించకుండా ఆ పనిని ఈ క్షణమే మొదలుపెట్టు. ఎందుకంటే నీకు ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే. నీవు చేసే ప్రతి పని కూడా చాలా సక్సెస్ని తెచ్చిపెడుతుంది. అదే సమయం నీకు ఎదురుగా ఉంది. ఈ సమయాన్నైతే వృధా చేసుకోకుండా నీకు అనుకూలంగా మార్చుకునే బంగారంలాగా ఈ సమయాన్ని మార్చుకుంటే అదే నీకు డబ్బు అనేది తీసుకొచ్చి పెడుతుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు తల్లి. ఇంకొక గొప్ప ముఖ్యమైన విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ముఖ్యమైన విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం కూడా చేస్తున్నావు. అదేంటి అంటే కుటుంబం యొక్క సొంత విషయం ఏదైతే ఉందో అది కుటుంబమే పరిష్కరించుకోవాలి. ఆ కుటుంబం యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అది నీ శక్తితోటి నువ్వే పరిష్కరించుకోవాలి. ఎప్పుడైతే నీ కుటుంబ విషయాలు బయటి వారికి చెప్పి బాధపడతావో ఆ క్షణం నీ బలహీనతని వారు గుర్తించి లేనిపోని సమస్యలను సృష్టిస్తారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా నీకు ఈ సాయినాథుడు తోడు ఉండగా ఎందుకు చింతిస్తావు చెప్పు తల్లి. ఎప్పుడైనా సరే క్షణకాలంలో సాయి అని పలకగానే నీ ముందు వాలిపోతాను. ఆ క్షణం నువ్వు నీ సమస్యని నాతో పంచుకో. ప్రతిదీ కూడా ఈ సాయినాథునితో పంచుకో. ఏ సమయానికి నీకు ఏమివ్వాలో అది ఖచ్చితంగా నీకు చేరుతుంది. ప్రతి దానికి కంటతడి పెట్టకు తల్లి. నీకు ఏదైనా కష్టం వస్తే నా దగ్గరికి రా. నీ యొక్క కష్టం మొత్తాన్ని కూడా నీ గుండెల్లో ఉండే బరువునంతా కూడా పూర్తిగా నాపై వదిలిపెట్టు. నీ యొక్క చిన్నది పెద్దది ప్రతి కష్టం కూడా నాతో పంచుకో. ఖచ్చితంగా అది తీర్చే మార్గం నేను ఏదో ఒక సందేశం రూపంలో ఒక సూచనని అందిస్తాను. ఈ సూచనలను బట్టి నువ్వు నీ జీవితంలో అడుగు వేశావు అంటే కనుక ఆ కష్టం ఎలా వచ్చిందో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పి బాబా గారు అంటున్నారండి. అంతేకాదు ఆలోచన, ఆత్మాభిమానం, తెలివితేటలు, శక్తి, మానసిక శక్తి అన్నీ కూడా నీవే కనుక వాటిని ఎలా తెలివిగా వాడుకుంటావో అలా వాడుకుంటే కనుక లక్ష్మీ అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది అని చెప్పి చాలా చక్కటి సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనందరి కోసం అందించారండి. బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకున్నా కానీ అది
చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పి బాబాగారు చెబుతున్నారు. అంతేకాకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఆలోచించకుండా వెంటనే మొదలుపెట్టి చేసేయండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.